నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని, మరింత బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఒక 2 రెసిపీస్ నేను చూపించాలనుకుంటున్నాను. ఒకటి నేను చేసేది, ఒకటి మా అమ్మ చేసేది. ఇది స్పెషల్ ఏంటంటే మొన్న మదర్స్ డే రోజున అమ్మకి ఇష్టమైంది నేను, నాకు ఇష్టమైంది అమ్మ చేసుకున్నాం అనమాట. మీన్వైల్ ఈ లోపల మా వారు అన్నీ ప్రిపేర్ చేస్తుంటే కొంచెం ఉల్లిపాయ బజ్జీలు వేసి పెట్టు అని అన్నారు. అందుకని అవి చేసి పెట్టాక ఆ శనగపిండి చూడగానే ఆయనకి బజ్జీలు గుర్తొచ్చాయట. అదే పకోడీ, ఉల్లిపాయ పకోడీ వేసి పెట్టేసేసాక ఇంకా మేము అనుకున్న రెసిపీలోకి అడుగు పెడుతున్నాం అనమాట. మీకు అర్థమైంది ఈ మూడు చూడంగానే. ఇంట్లో చేసిన నెయ్యి, తర్వాత శనగపిండి, పంచదార. అర్థమైపోయింది కదా. ఏం లేదు, మైసూర్ పాకు. అయితే కొద్దిగా నెయ్యిని మనం వేడి చేసుకోవాలి. 1.5 గ్లాస్ని. ఈ లోపల అది మళ్ళీ చల్లారిపోతే ఇంకొక అర గ్లాసుని కూడా ఎందుకైనా మంచిదని వేడి చేసుకుని ఉంచుకున్నాం అనమాట. 3 కూడా సమాన పోర్షన్స్లో తీసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే వేయాలి అంటే సరే, చల్లారింది పక్కన పెట్టి వేడిగా ఉన్నది వేద్దామని పెట్టుకున్నాను. ముందుగా ఒక బాండి తీసుకుని దాంట్లో నెయ్యి వేడి చేసుకుని పక్కన పెట్టుకున్నాక ఒక పెద్ద మందపాటి బాండి కానీ అడుగు అంటని బాండి కానీ తీసుకుని దాంట్లోకి మనం పంచదార వేసేసుకోవాలి. అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్ అండి. కొద్దిగా నెయ్యి ఎక్కువ పట్టచ్చు అంతే. శనగపిండి 1 గ్లాస్ తీసుకుంటే పంచదార 1 గ్లాసు, నెయ్యి కూడా ఇంచుమించు 1 గ్లాస్ అనమాట. ఈ రెసిపీ అమ్మ నా కోసం చేస్తుంది, కానీ ఆవిడకి ఓపిక ఉండదు కదా, సో నేను హెల్ప్ చేస్తాను అనమాట. పంచదారలో కొద్దిగా నీళ్లు పోసుకొని పాకానికి పెట్టేసుకోవాలి. పాకం రాక్కర్లేదు, కొద్దిగా జిగురు పాకంలాగా అనిపించినప్పుడు దాంట్లో చక్కగా శనగపిండిని వేసేసుకోవడమే. ఒకడు వేస్తుంటే అక్కడ కలపాలి, లేకపోతే 2 చేతులతో మనం వేసుకుని ఒక చేతితో కలుపుకోవచ్చు. అమ్మకి 2 చేతులతో వేయలేదు, నేను ఒక చేతితో కెమెరా ఉంది, సో ఆవిడదొక చెయ్యి, నాదొక చెయ్యి. తను ఎక్కువ కలపలేదని నేను కలుపుతున్నాను అనమాట. శనగపిండిని ఇలా పాకంలో వేయగానే ఉండలు లేకుండా కలుపుకుంటూ పక్కన నుంచి వేడి నెయ్యిని పోసుకుంటూ ఉండాలన్నమాట. ఆ నెయ్యి కొద్దిగా వేడిగానే ఉండాలి. అలా పోసుకుంటూ ఉంటే మనకి ఆ ఉండలు లేకుండా బాగా కరుగుతుంది. ఉండలు పట్టినా అది మనం ఇలా అలా అణిచి చేస్తుంటే చక్కగా అది మెల్ట్ అయిపోద్ది అనమాట. అంటే కరిగిపోతుంది ఉండలు లేకుండా. ఎప్పుడైతే నెయ్యి ఉంటుందో దాంట్లో మనం అట్లా మనం చేయొచ్చు, కరిగిపోద్ది అనమాట. ఇక ఈ ప్రాసెస్ అలా జరుగుతూనే ఉంటుందన్నమాట. ఎంత మనం చక్కగా తిప్పుతూ ఉండలేకుండా కలుపుకుంటూ ఆగకుండా కలపాలి. పాపం అమ్మకి కానీ ఆవిడకి నా మీద డౌట్ అనమాట. సరిగ్గా కలుపుతున్నానా లేదా, లోపల ఉండలు ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటుంది. చూసారు కదా, పాకం చాలా వరకు దగ్గర పడింది. పైన మళ్ళీ మేము ఆ నెయ్యిని మళ్ళీ ఇంకొంచెం పోసుకొని కరగబెట్టుకుంటూ ఉన్నాము. ఇది మనం ఇంట్లో చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. మైసూర్ పాక్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. చక్కగా ఇంట్లో చేసుకుంటే ఆ టేస్ట్ వేరు ఉంటుంది. నేను కలుపుతానమ్మా అంటుండే దానికి. అంతే కదండి అమ్మ ప్రేమ. తర్వాత అమ్మకి నాకు ఈ స్వీట్స్, హాట్స్, తర్వాత పచ్చళ్ళు ఇవన్నీ కూడా అమ్మకి ఒంట్లో బాగోకుండా తను మంచం మించి లేవలేని స్థితిలో 2.5 సంవత్సరాలు గడిపింది. ఆ 2.5 సంవత్సరాల్లో 1 సంవత్సరం తనకి నమ్మకం అనమాట, నేను లేచి తనకి చేసి పెట్టగలను అని. 1 సంవత్సరంలో ఆ సంవత్సరంలో నాకు ఏం చెప్పినా నాకు చెప్పలేదు. అంటే తనకి అంత చేసి పెట్టాలని, తల్లికి బిడ్డలకి తనే చేసి పెట్టాలని. ఇంకా నీకెందుకు, నువ్వు చాలా చేసుకుంటున్నావు కదా, ఇవి కూడా నేర్చుకునేందుకు ఏం అక్కర్లేదు, ఈ 1 సంవత్సరానికి బయట తెచ్చేసుకోండి మార్కెట్లో, నేను లేచి చేసి పెడతాననేది. ఎప్పుడైతే 1 ఇయర్ తర్వాత కూడా తన మంచం నుంచి లేవలేకపోయిందో తను చాలా చాలా అప్సెట్ అయిందనమాట. అప్పుడు నాకు నేర్పిన వంటలు కొన్ని చాలా అనమాట. హాట్ కజ్జికాయలు, తర్వాత చెక్కలు, జంతికలు, అలాగే పచ్చళ్ళు. మెయిన్గా పచ్చళ్ళన్నీ కూడా నేను ఈరోజు ఇలా పెడుతున్నానంటే అమ్మే కారణం. అప్పుడు నేర్పిందనమాట. 1 ఇయర్ తర్వాత తను మంచం నుంచి లేవలేను అని డిసైడ్ అయ్యాక అప్పుడు నేర్పింది. కొన్ని గ్రాంటెడ్ రెసిపీస్ ఉంటాయి ఆవిడ చేతి మీద. సో నాకు వచ్చిన తనతోనే చేయించుకోవడం, తను చేసి నాకు పెడుతుంటే తను పడే తృప్తిని తనకి ఇవ్వడం నాకు చాలా ఇష్టం. ఈ ఏజ్లో కూడా ఎవరిని చెప్తే అంటారనమాట, అమ్మ ఈరోజు ఈ ఏజ్లో కూడా చేస్తున్నారా అని. ఏజ్ ఏంటండి, బిడ్డలకి చేసి పెట్టాలని ఉన్న తల్లి ఆరాటానికి ఏజ్ అంటూ లేదు కదా. తను ఇప్పటికీ చాలా చెయ్యాలనుకుంటుంది అనమాట. పక్కనే అది పాకం వచ్చేసాక జీడిపప్పు కూడా వేయించుకుని ఉంచుకున్నాం అనమాట. నేతిలోనే ముందుగా అవి కూడా వేసేసాం.
ఇక కొద్దిగా సోడా ఉప్పు వేస్తుంది అనమాట. అప్పుడు అది గుల్లతనం వస్తుంది అని అంటది. అది ఇంకొంచెం ఫ్రై చాకుతో మనం వచ్చేసినప్పుడు ఏం చేయాలంటే అది పరిచేసుకుని ప్లేట్లోకి తీసేసుకుని, నెయ్యి పరిచిన ప్లేట్లోకి సమంగా చేసేసుకుని నూనె అలా నేతిలో కానీ నూనెలో కానీ అలా ముంచుకోవాలన్నమాట. చాకుని ముంచుకుని అలా కట్ చేసుకుంటే మనకు అంటుకోకుండా వస్తుందన్నమాట. ఇది కూడా చిన్న టిప్పే కదా, మనకి మైసూర్పాకు అంటుకోకుండా రావాలంటే మధ్య మధ్యలో దాన్ని నేతిలో ముంచుకుంటుండాలి. మధ్యలో అంటిందేమో అంచులకి మనం రాసేసుకుంటుంటే చక్కగా వచ్చేస్తుంది. ఇక అమ్మకి నేను ఏం చేసి పెట్టాను అంటే పూరీలు చేశానండి. తనకి పూరి చాలా ఇష్టం. సో స్వీట్ హాట్ అన్నట్లుగా నేను ఇవాళ అమ్మకి పూరీలు చేసి పెట్టాను. ఇంకా మా పిల్లలు నా కోసం ఫ్రైడ్ రైస్ అది ఆర్డర్ పెట్టారు. బాగున్నాయా? బాగున్నాయి. మా మదర్స్ డే అయితే ఇలా జరిగిందండి. చక్కగా మంచి బాగా కుదిరిందనమాట మైసూర్ పాకు. ఇంకా పూరీలు మెత్తగా ఉన్నాయి. ఇంకా ఫ్రైడ్ రైస్, పిల్లలు పెట్టిన ఫ్రైడ్ రైస్, తర్వాత లూజ్ ప్రాన్స్ ఇవన్నీ ఎంజాయ్ చేశాను నేనైతే. అమ్మ చేసిన మైసూర్ పాక్ సూపర్గా కుదిరింది. అమ్మకి నేను చేసిన పూరీలు కూడా బాగా నచ్చాయి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. మరి అందాక ఉండేనా? నమస్తే.